మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ మాలతి శ్యామ్ల గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు కానీ 65 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళకి కానీ మోకాల నొప్పులు అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ రోజుల్లో చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతున్నాయి నీ పెయిన్స్. అసలు ఎందుకు వస్తున్నాయి ఇంత చిన్న ఏజ్లో? అసలు దీని యొక్క కారణాలు ఏంటి? నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు చాలా ఉంటాయి. అందరూ అనుకుంటారు ఓన్లీ ఒబేసిటీ వల్ల వస్తుంది లేదా ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది అని అనుకుంటారు. అది కాదు. ఏదైనా మోకాలికి ఇంజురీ అయినా లేకపోతే ఇన్ఫ్లమేషన్ అయినా కొంతమందికి ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇంకా కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఉంటాయన్నమాట. అంటే వాళ్ళంతట వాళ్ళకే రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల వచ్చేటటువంటి కారణాల వల్ల కూడా నీ జాయింట్కే కాదు అన్ని జాయింట్స్కి వస్తే దాంతో పాటుగా నీ జాయింట్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అడిగినట్టుగా చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది అని. చిన్నపిల్లలకి ముఖ్యంగా రావడానికి గల కారణము కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల రావచ్చు, కొంతమందికి సరైనటువంటి వ్యాయామం లేకపోవటం వల్ల. అంటే దానికి కూర్చున్నటువంటి దాన్ని కంటిన్యూస్గా ఒకటే చోట మనం కూర్చున్నాం అనుకోండి, దానికి రక్త ప్రసరణ ఏమవుతుంది సరిగ్గా జరగకపోవటం వల్ల కూడా అది కంటిన్యూస్గా అలాగే ఉండిపోయి అక్కడ ఉన్నటువంటి కండరాలు అనేటటువంటివి సరిగ్గా పని చేయకపోవడం, నాన్ యూజ్ చేయకుండా అయిపోతాయి అన్నమాట. సో అట్లా కూడా కంటిన్యూస్గా ఉండటం వల్ల కూడా ఆ కండరాల వాళ్ళకి పెయిన్ వచ్చి కూడా అలా పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుందనంటే మనందరికీ తెలిసిందే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అందరూ అనుకుంటారు ఓన్లీ నీస్కే వస్తుంది అని. నీస్కే కాదు, ఎక్కడైనా రావచ్చు. హిప్ జాయింట్కి రావచ్చు, లేకపోతే మేజర్ జాయింట్స్కి వస్తుంటాయి. హిప్ జాయింట్స్కి రావచ్చు, వేస్ట్కి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు అనమాట. పెల్విక్స్కి రావచ్చు ఆస్టియో ఆర్థరైటిస్. సో ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది అని అంటే ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. మగవాళ్ళల్లో కన్నా ఆడవాళ్ళకి ఎక్కువ చూస్తుంటాం. కానీ మీరు అడిగినట్టుగా చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది అని అంటే సరి అయినటువంటి వ్యాయామం లేకపోవటం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నమాట. అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం చెప్పడానికి కాదు. అది అన్లెస్ మనం దాన్ని డయాగ్నోస్ చేస్తే కానీ మనం చెప్పడానికి కాదన్నమాట. అది జాగింగ్ లాంటివి ఏమన్నా ఎక్సర్సైజ్ ఏమైనా చేయొచ్చా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు? చేయొచ్చు. మీరు అన్నట్టుగా మోకాళ్ళ నొప్పులు ఉంటే వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. కింద కూర్చుంటే పైకి లేవడం కష్టం అవుతుంది. కుర్చీలో కూర్చున్నా కూడా లేవడం అనేటటువంటిది కష్టంగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ముందర ఏం చేయాలంటే ఈ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేటటువంటి ఫస్ట్ చేయాలి. దానికి ఫిజియోథెరపీలో లేదా ఇంట్లో కూడా ఉంటుంది. దాన్ని క్వాడ్రిసిప్స్ ఎక్సర్సైజెస్ అని అంటారు. క్వాడ్రిసిప్స్ ఎక్సర్సైజెస్. సో ఆ క్వాడ్రిసిప్స్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఏమవుతుందంటే నీ చుట్టూతా ఉన్నటువంటి ఏవైతే కండరాలు ఉంటాయో, నీకి ఏ కండరాలైతే మనము నడుస్తున్నప్పుడు లేదా ఎక్స్టెన్షన్ కానీ ఫ్లెక్షన్ కానీ చేసినప్పుడు అవసరం వస్తాయో, అంటే పనిలోని చేస్తూ ఉంటాయో ఆ కండరాలు బాగా స్ట్రెంథన్ అవుతాయన్నమాట, గట్టి పడతాయన్నమాట. ఆ కండరాలు కనుక మనము స్ట్రెంథన్ కనుక చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు పోవాల్సింది ఏంటి, లోపల ఎలా అయినా ఉండనియండి. అది 2 బోన్స్ చాలా మంది చెప్తారు కదా, జాయింట్ మొత్తం లాక్ అయిపోయింది, జాయింట్ మొత్తం అరిగిపోయింది అని చెప్తారు. జాయింట్ అరిగిపోతుంది వల్ల నీకు పెయిన్ వస్తుంది. అంటే నడుస్తూ ఉంటే దాన్ని గ్రీజింగ్ లేకపోవడం వల్ల పెయిన్ వస్తుంది. కార్టిలేజ్ పోవడము, లేకపోతే ఇంకా రకరకాల కారణాలన్నీ ఉంటాయి. అరిగిపోవడం వల్లనో ఏదో ఉంటుంది, సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల ఇలాగ వస్తుంటుంది. సో దానికి మనం ఏం చేస్తామనంటే ఈ కండరాలను కనుక మనం స్ట్రెంథన్ చేసుకుంటే మన యొక్క పెయిన్ అంతా దాంతో వెళ్ళిపోతాం. అంటే పెయిన్ లేకుండా మనము దానిని నడవడానికి కానీ లేకపోతే మెట్లెక్కడానికి కానీ చేసుకోవచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నీ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు వాకింగ్ చేయొచ్చా అని. వాళ్ళు నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఒబేస్గా ఉంటారు, ప్లస్ వాళ్ళు వాకింగ్ చేయాలని చెప్పి ఆర్థోపెడిక్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ అది సాధ్యపడదు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే వాళ్ళకి ఎంత దూరం అయితే నడుస్తారో అంత దూరం కొంచెంసేపు నడిచి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ కొంచెం దూరం నడిచి రెస్ట్ తీసుకోవాలి. అంటే నీస్కి ఎటువంటి పెయిన్ అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అట్లాగే మనం ఒబేసిటీని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్మీడియట్గా మనము నడిచామనుకోండి, ఇంటర్మీడియట్గా అంటే కాసేపు నడుస్తాము, కాసేపు రెస్ట్ తీసుకుంటాము, మళ్ళీ నడుస్తాము, కూర్చుంటాం. అట్లా మెల్లమెల్లగా ఆయాసం అనేదే లేకుండా వాళ్ళు సునాయాసంగా వెయిట్ తగ్గుతారు, ప్లస్ నీ జాయింట్ పెయిన్ కూడా వాళ్ళలో తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే
నేను అందరికీ ఎక్సర్సైజ్ ఏం చెప్తానంటే ఈ జిమ్, జాగింగ్ ఇలాంటి వాటికన్నా యోగాసనాలు కనుక చేస్తే, యోగాసనాలలో ఇప్పుడు ఒకటి మొక్కై వంగంది మానై వంగున అని ఒక సామెత, మనకు ఒక నానుడి ఉంది, అందరికీ తెలిసినటువంటిదే. సో చిన్నప్పటి నుంచే ఇవాళ రేపు స్కూల్స్ లో చాలా మందికి ఉన్నాయి, స్కూల్స్ లోపల యోగాసనాలు నేర్పిస్తున్నారు, డ్రిల్, పీటీ ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటితో పాటుగా సరైనటువంటి ఆసనాలు ఒక ట్రైనర్ బాగా యోగాసనాలు పర్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళని కనుక మనం తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో కనుక చేస్తే ప్రతి ఒక్క జాయింట్కి కూడా రక్త ప్రసరణ ఎంత కావాలో అంత జరుగుతుంది, న్యూట్రిషన్స్ బాగా పెరుగుతుంది, దానికి పోషణ పెరుగుతుంది అనమాట, జాయింట్స్ బలంగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి యోగాసనాలు వరకు ప్రిఫర్ చేస్తాము. ఇంకొకటి ఏంటి అని అంటే అన్నిటికన్నా మంచిది సూర్య నమస్కారాలు చేయడము. సో అన్ని జాయింట్స్ మూవ్మెంట్ అవుతుంది, అన్ని జాయింట్స్ కి పోషణ వస్తుంది, ప్లస్ స్ట్రెంగ్తన్ అవుతాయి అవి. దాంతో పాటుగా కండరాలు కూడా స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాయి. సో యోగాసనాలు చేయడం చాలా మంచిది. దాంతో పాటుగా ప్రాణాయామ చేయడం కూడా మంచిది. ఇప్పుడు యోగాసనాలు ఆల్రెడీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా యోగాసనాలు చేసుకోవచ్చా? దానికి అనుగుణంగా ఇప్పుడు మా వేమన్ యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మేము ఏం చేస్తామంటే మా దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా ఈ నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. సో దానికి ఏం చేస్తామనంటే సపోర్టివ్గా అనమాట ఆసనాలు, మనం ఇంతకుముందు నేను చెప్పాను కదా కండరాలని స్ట్రెంగ్త్ చేయాలి అని చెప్పేసి. సో ఆ కండరాలని స్ట్రెంగ్త్ చేసేటటువంటి ఆసనాలని మేము చెప్పడం జరుగుతుంది అనమాట, అక్కడ చెప్తున్నాం. అది ఎలాగా అనేసి అంటే దానికి సపోర్టివ్స్ పెట్టి జాయింట్ కింద మనం సపోర్ట్స్ పెట్టి జాయింట్ ని మనం ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఈ కండరాన్ని స్ట్రెంగ్తన్ చేసేటటువంటి ఆసనాలని, కండరాన్ని స్ట్రెంగ్తన్ చేసేటటువంటి ఎక్సర్సైజెస్ ని చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లా చేసుకోవచ్చు ఆసనాలు. ఇప్పుడు కూర్చొని అంటే టేబుల్ పైన పడుకొని చేసుకోవచ్చు, దాని తర్వాత ఇలా కుర్చీలో కూర్చొని కూడా మనము ఎక్సర్సైజ్ చేయవచ్చు. నీ పెయిన్స్ అసలు రాని వాళ్ళకైతే యోగా ఆసనాలు, మంచి ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి అయితే ఉన్నాయి. నీ ముందు జాగ్రత్త ప్రికాషన్స్ గా ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా యోగాసనాలు ఉన్నాయి. యోగాసనాస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు చాలా వచ్చేసాయి. చైర్ లో కూర్చుని క్వాడ్రిసిప్స్ ఎక్సర్సైజ్ చేయడము, చైర్లోనే మనము కాళ్ళని అటు ఇటు చేయడము, కొంచెమైనా మూమెంట్ లేకుండా ఏ జాయింట్ ఉండదు, కొంచెం ఉంటుంది. ఇంకా ప్రకృతి వైద్యంలో ఏం చేసుకోవచ్చు అంటే ఈ జాయింట్ పెయిన్స్ కి ఇప్పుడు మేము ఒక రీసెర్చ్ చేస్తున్నాం, హీటింగ్ కంప్రెస్ అని. హీటింగ్ కంప్రెస్ ని కంటిన్యూస్ గా దీని మీద, హీటింగ్ కంప్రెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వేడి నీళ్ళ సంచి పెట్టి దాని మీద చేయడం అనేది, అలా కాదు. తడి బట్టని గట్టిగా చుట్టేసి దాని పైనుంచి ఒక గట్టిగా పొడి బట్టను చుట్టేసి ఒక 20 to 30 minutes కనుక దాన్ని అలా వదిలేస్తే దాన్ని హీటింగ్ కంప్రెస్ అని అంటారు. ఆ హీటింగ్ కంప్రెస్ వేయడం వల్ల కూడా నీ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. అట్లాగే ఇంకా ప్రకృతి వైద్యంలో ఏంటంటే ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ థెరపీ, డైరెక్ట్ గా మడ్ అప్లికేషన్స్, దీని మీద మడ్ కనుక మనం పెడితే ఇన్ఫ్లమేషన్ అంతా కూడా తగ్గిపోయి నీ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. ఇలాంటి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది డాక్టర్ గారు? ఇట్లాంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కాల్షియం తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి కాల్షియం సప్లిమెంటరీస్ ఉన్నటువంటివి అంటే పాలు, పెరుగు పదార్థాలు, దాని తర్వాత ఎవరికైనా మంచివే, అందరికి మంచివే, లేని వాళ్ళకి కూడా మంచివే. ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటివి ఇప్పుడు మనం తమలపాకులో మనం చూస్తుంటాం, ఎక్కువ కాల్షియం ఉంది అని చెప్తుంటారు. అలాగే మునగాకు కూడా చాలా మంది, దానిలో ఐరన్, అన్ని పోషక పదార్థాలు దాని లోపల ఉంటాయి. మునగాకు తీసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత అన్ని ఆకుకూరలు, మునగాకుతో సహా అన్ని ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. చాలా మంది మన దగ్గర మునగాకు తినరు, దొరుకుతుంది కానీ దాన్ని అంత నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మునగాకు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఒక రోస్టర్ లాగా పెట్టుకొని ప్రతిరోజు రోజుకొక ఆకుకూరని తీసుకొని ఆకుకూర రసంనే వండింది కానీ లేకపోతే పచ్చిదైనా సరే ఎట్లా అయినా వాళ్ళకి ఎలా టేస్ట్గా అలా అనిపిస్తే వండింది ఉడకబెట్టినటువంటి ఆకుకూర రసాన్ని మనం కనుక తీసుకుంటే చాలా వరకు అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కాల్షియం ఎక్కువ కావాలి కాబట్టి అలా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బరువు తగ్గేటటువంటి ఆహారాన్ని మనము తీసుకోవాలన్నమాట. అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ బరువుగా ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, ఆ బరువు తగ్గడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఒక పూట భోజనం చేసి ఒక పూట ఫ్రూట్స్, సలాడ్స్ మీద కనుక వెయిట్ బేరింగ్ డైట్ కనుక చేస్తే చాలా వరకు అది తగ్గుతుంది అన్నమాట, కంట్రోల్ అవుతాయి. నీ క్యాప్స్ కొంతమంది వేసుకుంటూ ఉంటారు కదా మేడం, అలా వేసుకోవడం కూడా మంచిదేనా? నీ క్యాప్స్ వేసుకోవడం కూడా మంచిదే అండి. ఎందుకంటే బాగా పెయిన్స్ ఉన్నటువంటి
ఉన్నటువంటి వాళ్ళకి అది నీ క్యాప్ వేసుకుంటే ఒక సపోర్టుగా ఉంటుంది అనమాట. సో నీ క్యాప్ వేసుకొని వాళ్ళు నడిచేటప్పుడు నీ క్యాప్స్ వేసుకోవచ్చు, పడుకునేటప్పుడు దాన్ని తీసేసి చేయొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ గా వాక్ చేయొచ్చు అనేప్పుడు ఆ ఇంటర్మీడియట్ వాక్ చేసేటప్పుడు నీ క్యాప్స్ వేసుకొని కనుక వాక్ చేస్తుంటే ఇటు వెయిట్ తగ్గుతారు, అటు పెయిన్ కూడా తగ్గుతుంది అనమాట. నీ క్యాప్స్ కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి నీ క్యాప్స్ వేసుకుంటే చర్మం అంతా ఎలర్జీ వచ్చేసి లేకపోతే చర్మం అంతా ఇలా కోసుకోపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. మనం పేషెంట్స్ గమనిస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంట్లో దొరికేటటువంటి కాటన్ చున్నీ బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టని మనము దానికి తగ్గట్టుగా కట్ చేసుకొని దాన్ని గట్టిగా చుట్టుకొని కూడా మనము వాకింగ్ చేయవచ్చు. ఇంట్లో కూడా ఉన్నటువంటి దాంతో కూడా మనం చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.